నా తల్లి ఇక్కడ ఉంది. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ గెలిపించండి. మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు. తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు వెళ్ళి అతను పిఠాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావాను? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు కొత్తగా? 5 సంవత్సరాల విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలే? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారమ్మా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేనాడు. 2300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకి ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకి ఏం చేస్తారు? చూశారు కదా, కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సమాజ వర్గాన్ని. నువ్వు చొక్కా తీకు, నాకు చొక్కా చేసి సరిపోదు. ఈ పోస్చరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజామునికి ఎదురెళ్ళాలి మీరు. సలసల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే. గుండాలను చూస్తే నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి. ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నెప్పి పుట్టేలా చెప్పా. భవిష్యత్తు ఇంకా నాకు కోపం లేదు. కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. ఎందుకు అలయన్స్ పెట్టుకున్నానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి పెట్టుకున్నాను. దానికోసం నేను తగ్గిపోయా. నేను పార్టీగా తగ్గిపోయా. కానీ మీకు ధైర్యం రావాలి సగటు మనిషికి. లేదు, ఈ పార్టీ బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తుందని ఒక ధైర్యం ఉంటే మీరు కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారని ఒక ఆలోచనతో వచ్చాను నేను. ఇది మీ చాయిస్ ఇది. ఎందుకంటే నేను ఎన్ని అరిచినా, ఎంత కోపడ్డా, సగటు ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలుసా? చంద్రశేఖర్ రెడ్డి చేసి తెలుసు కదా. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర్ రెడ్డికి ఓటేస్తారా మీరు? ఎందుకు? మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి వస్తే గూండాగర్దీ వచ్చేస్తుంది, మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తుంది. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నింటినీ గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు. ఎవరెవరు ఆస్తి పత్రంలో జిరాక్సులు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా. అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు అవి కనిపిస్తా ఉంది స్పష్టంగా. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్. కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడ్ బ్యాచోడు గాని, గూండాలు గాని రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కెలు ఇరగొట్టి ఒక్కొక్క గూండాగాడికి, ఒక్కొక్క మాఫియా గాడికి మక్కెలు, కాళ్ళు, కీళ్లు ఇరగొట్టే రోడ్ల మీద నడిపించాలి. అది రావాలంటే దమ్ముండాలి. దానికి జస్ట్ ప్రజాప్రతినిధిగా గెలిస్తే సరిపోదు, దమ్ముండాలి. మీ ప్రాణాల కోసం ప్రాణాలను అడ్డు పెట్టే నాలాంటి వాడు ఒకడు ముందు ఉండాలి. అప్పుడు కానీ చేయలేం. అందుకని చెప్తున్నాం, మీ బాధ్యత ఇది ప్రజాస్వామ్యం, మీ భవిష్యత్ ఇది. ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి పరిరక్షించుకోకపోతే
మళ్ళీ వైఎస్ జగనే, మళ్ళీ వైసీపీఏ, మళ్ళీ గూండాలే వస్తారు. మీరు మట్టుకు బలంగా నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాకినాడ పార్లమెంటు ప్రజలు, కాకినాడ అర్బన్ ప్రజలు మట్టిలో తొక్కకపోతే మట్టుకు భవిష్యత్తు ఉండదు. చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటే ఒక మాట చెప్తా ఉన్నా, అందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దండి అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు, 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు. ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ. ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను, ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను, ఏ నెలలో చేయూతనిస్తాను అని చెప్పి మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు మీ బిడ్డ. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి 5 ఏళ్ళు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా చెల్లెమ్మల కుటుంబాలకు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 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 ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి, 2 బటన్లు నొక్కాలి. నొక్కి 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వెళ్ళలేదు. సిద్ధమేనా? 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 అక్క సిద్ధమేనా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.